ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు రూపొందించిన మరో ప్రయోగాత్మక చిత్రం మేడం. ఈ చిత్రంలో కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆడవేషంలో కనిపిస్తారు. ఆ పాత్రకి ఆడగొంతుతో ఒక పాటని పాడి ఆ ప్రయోగాత్మక చిత్రాన్ని ప్రేక్షక జనరంజకం చేశారు బాలుగారు. మాధవపెద్ది సురేష్ గారు ఇచ్చిన ట్యూన్కి అద్భుతమైన సాహిత్యాన్ని భువనచందర్ గారు అందిస్తే ఆ పాటని 4:30 శృతిలో పాడి పాటకి ప్రాణం పోశారు బాలుగారు. ఆ పాట రికార్డింగ్ అయిన మరుసటి రోజు మాధవపెద్ది సత్యం గారికి వినిపిస్తే బాగా పాడిందిరా పిల్ల అని ప్రశంసించారట. ఇప్పుడు ఆ పాటని ఎవరు పాడితే బాగుంటుందండి? మన బాలుగారు తప్ప. మరి బాలుగారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు సింగ్ దట్ బ్యూటిఫుల్ సాంగ్. మహిళాయిక నిదుర నుంచి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో. చలో ముందుకు, భయాలెందుకు, స్వశక్తితోటి సాగు ముందుకు. మహిళాయిక నిదుర నుంచి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో. చలో ముందుకు, భయాలెందుకు, స్వశక్తితోటి సాగు ముందుకు. చదువు కట, మగువకేమో పెళ్లి కట, పొదుపు చేయమంటాయి భీమాలు. స్త్రీ జాతికింక లేవాయే ధ్యేయాలు. 10 నెలలు మోసి మోసి కంటి పాపలాగా పెంచి కష్టాలన్నీ కన్న తల్లివా. బిడ్డడి ఇంటి పేరు చూస్తే వాడబ్బదా. పసుపు తాడు కట్టి నీ మెడలు వంచినా, పల కథలు చెప్పి అనగదొక్కినా, భరించావు నువ్వు సోదరి. మారాలిక నీ వైఖరి. కదలిరా, గడప దాటి కదలిరా. మహిళాయిక నిదుర నుంచి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో. చలో ముందుకు, భయాలెందుకు, స్వశక్తితోటి సాగు ముందుకు. ప్రెషరు కుక్కరైనా, వాషింగ్ పౌడర్ అయినా ఆడదాన్నే మోడల్గా చూపాలా. వంట ఇంటి కూచివన్న ముద్ర వెయ్యాలా. ఆడదాని వంటూ నీకేమి తెలుసునంటూ ఇంట బయట హేళన చేస్తుంటే నువ్వు అణిగి మణిగి బానిసలా ఉండాలా. అడ్డులేని స్వాతంత్రం మగధీరులగా. బాధలు బోధలు ఆడపిల్లగా. మహిళాయిక నిదుర నుంచి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో. చలో ముందుకు, భయాలెందుకు, స్వశక్తితోటి సాగు ముందుకు. మహిళాయిక నిదుర నుంచి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో. చలో ముందుకు, భయాలెందుకు, స్వశక్తి చూపి సాగు ముందుకు. సార్, దీంట్లో నిజంగా అమ్మాయిలందరూ లేచి వాళ్ళు చప్పట్లు కొట్టారంటే భువనచంద్ర కోసం. స్టిల్ ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ది సొసైటీ అబౌట్ ఇట్?
నాకు బాగా నచ్చింది ఏంటంటే వాషింగ్ పౌడర్, ప్రెషర్ కుక్కర్కి అమ్మాయిల్ని ఎందుకు మోడల్స్గా పెడతారు, అబ్బాయిలను ఎందుకు పెట్టరు అని. ఇప్పుడు వంటలు చేస్తున్నారు వాళ్ళే కాబట్టి. ఈ మధ్య కొంచెం మార్పు వచ్చింది సార్. బంగారం నాగార్జున గారు, వెంకటేష్ గారు అమ్ముతున్నారు. మీ ఆయన ఇంట్లో వంటలు చేస్తారట కదా? ఆ మార్పు జరగలేదు సార్. ఎందుకమ్మా దిగులు పడతావు? ఏ మార్పు జరిగింది? అలా థ్యాంక్స్ టు సంగీతం అండ్ థ్యాంక్స్ టు భువనచంద్ర, థ్యాంక్స్ టు మాధవ్ పెద్ద సురేష్. మ్యూజిక్ డైరెక్టర్ తెలివితేటలు ఏంటంటేనండి, ట్రాక్ తీసేసి పాటకి బాలన్న గారు పాడే పాట కదా అని నేను మామూలు వాయిస్తో పాడే శృతికి కనుక తీసేస్తే ఫాల్స్ వాయిస్లో పాడటం కష్టం. ఫాల్స్ వాయిస్లో పాడడానికి ఏ శృతిలో ఉంటే కరెక్ట్గా ఉంటుందని ముందు ఫోన్ చేసి అతను ట్యూన్ చెప్పి కనుక్కొని తర్వాత ట్రాక్ తీసాడు. దట్స్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే చాలా కష్టపడిపోయేవాడిని. నాకు కూడా ప్రసవ వేదన ఏదనుకో. దట్ ఈస్ బాలు గారు. ప్రస్తుతం సినిమాల్లో సన్నివేశపరమైన గీతాలు గగన కుసుమాలవుతుంటే ఒక అజరామరమైన నేపథ్య గీతానికి అక్షరాకృతినిచ్చే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు గేయ రచయిత భువనచంద్ర గారు. పెద్దరికం చిత్రంలో రాజ్ కోటి స్వరపరచగా, భువనచంద్ర గారు రాయగా, డాక్టర్ యేసుదాస్ గారు ఆలపించిన ఇదేలే తరతరాల చరితం అన్న పాట పైపూత శృంగారాన్నే కాదు, లోలోతు మథనాన్ని కూడా తన కలం ఆవిష్కరించగలదని నిరూపించుకున్నారు ఈ పాటతో భువనచంద్ర గారు. దర్బారీ కన్నడ స్పర్శతో సాగే ఈ పాట బీజిఎమ్స్లో సరోడ్పై పలికించిన స్వరాలు హృదయాల్ని స్పృశిస్తాయి. ట్రాక్ వినగానే యేసుదాస్ గారు ఎంతో ఇన్స్పైర్ అయి పాడిన పాటగా చెప్తూ ఉంటారు రాజ్కోటి గారు. మరి వేదికపైకి ఆహ్వానిద్దాము సందీప్ గారిని. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఒడిలో పెరిగిన చిన్నారిని ఎరగా చేసిన దాద్వేషము కథమారదా, ఈ బలియాగదా. మనిషే పశువుగా మారితే, కసిగా శిశువుని కుమ్మితే. మనిషే పశువుగా మారితే, కసిగా శిశువుని కుమ్మితే. అభము శుభము ఎరుగని బలపులు ఓడిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం.
విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు చల్లారవా ఆపేదలా ఓదార్చేదలా నీరే నిప్పుగా మారితే వెలుగే చీకటి రోవితే నీరే నిప్పుగా మారితే వెలుగే చీకటి రోవితే పొగలు సెగలు మమతల పువ్వులు కాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నింగికెగసేనా ఆశలే రాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం థ్యాంక్ యూ సందీప్, వండర్ఫుల్ సాంగ్. భువన్ చంద్ర గారిని అడగాలనిపిస్తుంది, ఇందాకటి ఆ లలిత శృంగార గీతాన్ని రాసింది మీరే, ఇంత డెప్త్ ఉండేటువంటి ఇలాంటి ఫిలాసఫీ గుప్పించేటువంటి సాంగ్ని రాసింది కూడా మీరే. భువన్ చంద్ర గారు, ఒక్కసారి మీ మాటలు విందాం అనుకుంటున్నాము. సామాన్యంగా రచయితలకి ఒక మంచి సందర్భం అనేటువంటిది దొరకదు, చాలా చక్కని సందర్భం దొరికింది ఇందులో. అంటే ఇక్కడ ప్రేమ ప్రారంభమైంది పగతోటి ప్రారంభం అవుతుంది. హీరో హీరోయిన్లు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఒక పగతోటి వాళ్ళు ప్రేమిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు. ఇందులో ఏంటంటే ప్రపంచంలో లవ్ ఈజ్ గాడ్ అంటాం, ప్రేమ అంటే భగవంతుడు అంటాం. కానీ మనిషి జనరల్గా తన వరకు వచ్చేసరికి మాత్రం ప్రేమ కంటే కూడా పగకే ఎక్కువ విలువిస్తున్నారు. మనిషే పశువు అయితే తమ పిల్లల్ని తమ్మే కుమ్ముతూ. ఇది రాత్రి 11 గంటలకి ఏఎం రత్నం గారు మా ఇంటికి వచ్చి రేపు పొద్దుటికల్లా ఈ పాట కావాలని అడిగారమ్మా. తెల్లారుజామున లేచిన తర్వాత 6:30, 7 కల్లా మొట్టమొదటి పల్లవి అయిపోయింది. కోటి గారికి ఫోన్ చేసి, భయ్యా పల్లవి ఇదేంటే, మొత్తం మనకి సిచ్యువేషన్ అంతా తీసుకొచ్చి పల్లవిలో పెట్టావు, చరణాలు ఏం చేస్తామని అడిగారు. అంటే చాలా లక్కీగా అనుకున్న టైంకి ఆ పాట అందించడం జరిగింది. జేసుదాస్ గారు పాడినటువంటి నా పాటల్లో ఇది మొట్టమొదటి పాట. పాటకు పల్లవి ప్రాణం అన్న రాత్రే గారు, ఈ పాటలో పల్లవిలోనే మొత్తం సినిమా చెప్పేశారు. అంటే అసలు సినిమాకి పాట అవసరమా అంటే 3 గంటల సేపు దర్శకుడు మాటల రచయిత చెప్పలేక ఆగిపోయిన సందర్భంలో మాత్రమే పాట కావాల్సి వస్తుంది. ఆ 3 గంటల సినిమా సంబంధించింది ఒక్క పల్లవిలో లేదా ఒక పాటలో చెప్పగలగడం కవి మేధాతులు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఇలాంటి పాటలకు రుణపడి ఉంటారు. అన్నయ్య, అభినందనలు.